వెల్కమ్ టు ఎంకే వ్లాగ్స్ అండి. ఈరోజు నేను నాది రోజ్ గోల్డ్ కలెక్షన్ డైలీ వేర్ది చూపిస్తాను. లెట్ మీ గో వన్ బై వన్. ఫస్ట్ వచ్చి ఇదండి రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్ నావి. ఈ టూ కలిపి ఐ థింక్ ఒక 21 గ్రామ్స్ ఎంత ఉండాలి. ఇవి నేను లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్లో కొనుక్కున్నాను అండి. ఇది ఖమ్మం అనుకుంటా. నెక్స్ట్ వచ్చి ఇవి నా చైన్ అండ్ పెండెంట్ అండి. బేసికల్లీ ఇది వచ్చి ఇలా పెండెంట్ ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది స్టడ్స్, పెండెంట్ ఇలా ఉండి ఇలా చైన్ అనమాట. ఇది వచ్చి సిల్వర్దండి. సిల్వర్ మీద రోజ్ గోల్డ్ కోటింగ్ వస్తుంది కదా, అవి అనమాట. ఈ సెట్ అయితే అది గోల్డ్ది కాదు, ఇది జస్ట్ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్. ఇది నేను రాజమండ్రిలో తీసుకున్నాను అండి. ఇది సేమ్ సిల్వర్ మీద రోజ్ గోల్డ్ అనమాట. ఇది కూడా నాకు రఫ్గా ఇదైతే 1200 ఎంతో పడింది. ఇది సెట్ వచ్చి ఐ థింక్ నియర్లీ 1500 2000 బిలో ఎంతో పడిందండి. ఇది దిస్ వన్, ఈ సెట్ ఇయర్ రింగ్స్ పెండెంట్ చైన్ ఇది వచ్చి 1500 అలా పడింది అనమాట. జస్ట్ ఇక్కడ ఐలా వస్తుంది అనమాట, క్యాట్ ఐ టైప్. ఇదిగోండి. యా, నెక్స్ట్ ఇదండి. ఇది నా మోస్ట్ ఫేవరెట్ చైన్. ఇది వచ్చి ఇలా పెరల్స్ వస్తాయి అన్నమాట. మీరు చూడగలుగుతున్నారు అనుకుంటా వీడియోలో. ఇవి ప్యూర్ పెరల్స్ అనమాట. రోజ్ గోల్డ్ చైన్ అనమాట. 18 క్యారెట్ అండి. రోజ్ గోల్డ్ అంటే నథింగ్ బట్ 18 క్యారెట్ ఆఫ్ గోల్డ్ అనమాట. దీనికి నేను ఇది డైమండ్ పెండెంట్ తీసుకున్నాను అనమాట. ఈ డైమండ్ పెండెంట్ అటాచ్ చేసుకున్నాను. సో ఈ చైన్ కూడా నేను లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్లోనే తీసుకున్నాను అండి. ఖమ్మంలో ఉంటుంది. ఈ చైన్ అక్కడే తీసుకున్నా. ఇది లిటరలీ 5 గ్రామ్స్ ఎంతో ఉండే. అండ్ లాకెట్ వచ్చి నేను ఇది ముకుంద జ్యువెలర్స్ తీసుకున్నాను అండి. ఇట్ ఈస్ నియర్లీ 30K ఎంతో అనుకుంటా. 25 to 30K మధ్యలో పడింది. డైమండ్స్ కదా, అందుకని కొంచెం ఎక్కువ పడింది. గోల్డ్ అయితే ఇందులో 2 గ్రామ్స్ అలానే ఉంది, బట్ డైమండ్స్ రావడం వల్ల లాకెట్ ప్రైస్ ఎక్కువ పడింది. నెక్స్ట్ వచ్చి ఇది ఇంకోటి అండి. ఇది కూడా నాకు చాలా ఇష్టం. బేసికలీ వెస్ట్రన్ వేర్ మీద డ్రెస్సెస్ మీదకి చాలా క్లాసీగా ఉంటుంది ఇది. దీనికి ఇలా ప్లెయిన్ వేసుకున్నా బాగుంటుంది, లేదంటే ఈ లాకెట్ ఉంది కదండి, క్యాట్ ఐ లాకెట్, ఇది వేసుకున్న చాలా బాగుంటుంది. ఇది నాకు అరౌండ్ 4 గ్రామ్స్ ఎంత 4 to 5 గ్రామ్సే పడింది. ఇది నేను ముకుంద జ్యువెలర్స్లో తీసుకున్నాను ఈ చైన్ కూడా. అండ్ ఈ పెండెంట్ నేను ఈ చైన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ పెండెంట్ నచ్చింది, అక్కడ డిఫరెంట్గా ఉంది. సో ఇంకా అందుకని ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది 2 గ్రామ్స్ అలా మేబీ అరౌండ్ 10K అలా పడినట్టుంది అప్పట్లో. ఇట్స్ బీన్ సో మెనీ డేస్. ఓకే, ఇది మళ్ళీ ఈ బ్రాస్లెట్ వచ్చండి. ఇది నాది. నేను అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా బయటికి ఏదైనా పార్టీస్కి ఇలాంటి ఈ చైన్కి మ్యాచింగ్కి వేసుకుంటాను ఈ బ్రాస్లెట్స్. బేసికల్లీ ఇది కూడా గోల్డ్ కాదు, ఇది సిల్వర్ విత్ రోజ్ గోల్డ్ కోటెడ్ అనమాట. ఇలా స్టార్స్ వచ్చి ఇదే చామ్ బ్రాస్లెట్స్ అంటున్నారు కదా ఇప్పుడు, అలాంటిది అనమాట ఇది కూడా. ఇది నేను రాజమండ్రిలో ఒక స్టోర్లో తీసుకున్నా. ఈ సిల్వర్ చైన్స్ తీసుకున్నా అన్నాను కదా, ఆ స్టోర్లోనే తీసుకున్నా. నెక్స్ట్ ఇవి కూడా అండి. ఇవి నేను ఇది కూడా సేమ్ గోల్డ్ కాదు. 1 సెకండ్, లెట్ మీ షో క్లియర్లీ. ఇలా అనమాట, ఇలా ఉంటుంది. ఇది సిల్వర్ విత్ రోజ్ గోల్డ్ కోటెడ్ అనమాట. ఇవన్నీ ఒకే స్టోర్లో తీసుకున్నాను అండి, రాజమండ్రి స్టోర్లో. బేసికలీ ఈ బ్రాస్లెట్ వచ్చి 1500. ఇయర్ రింగ్స్ నాకు మేబీ ఐ రియల్లీ డోంట్ నో 20K 2K అలా పడి ఉంటుంది. సారీ. యా, నెక్స్ట్ ఈ బ్రాస్లెట్ కూడా అంతే అండి, జస్ట్ సిల్వర్ది రోజ్ కోటెడ్ అనమాట. ఇలా టెన్నిస్ బ్రాస్లెట్ అంటారు కదా, అదనమాట. ఇది కూడా బేసికలీ ఏవో చైన్ వేసుకున్నప్పుడు దానికి ఇది మ్యాచింగ్ చేసుకుంటా అనమాట. లెట్ మీ షో ఇట్ క్లియర్లీ. 1 సెకండ్. యా, ఇలా ఉంటుంది. వైట్ స్టోన్స్ మొత్తం అసలు వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది. ఇంకోండి ఇలా ఉంటుంది ఇది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది నా రింగ్. ఇది కూడా నేను ముకుంద జ్యువెలర్స్లో తీసుకున్నాను. అరౌండ్ ఐ థింక్ 10K or 12K పడినట్టుంది క్లియర్గా. యా, అలా అనమాట. లైట్ వెయిట్, సింపుల్. వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది.
ఫైనల్లీ బ్యాంగిల్స్ అండి. ఇందాక నేను మీకు చూపించాను కదా, ఇందాక సరిగ్గా జూమ్ అయినట్లేవు, అందుకని క్లియర్గా చూపిద్దామని. యా, ఇలా ఇక్కడ ఆరెంజ్ ఉంటుంది, నెక్స్ట్ వైట్ ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ కలర్, నెక్స్ట్ వైట్ పాలిష్, అలా ఆల్టర్నేట్ అనమాట. వేసుకుంటే అసలు అసలు ఇంకా అసలు చాలామంది అడిగారండి ఎక్కడ తీసుకున్నారని, అంత బాగుండే. ఇలా అన్నమాట. ఇవి గోల్డెన్ అండి, 18 క్యారెట్ ఇది. ఇవి నాకు 20 గ్రామ్స్ చేంజ్ అయితే నాకు 128 ఎంతో పడింది. బేసికలీ 18 క్యారెట్కి కొంచెం మేకింగ్ ఎక్కువ ఉంటుంది కదా, సో అనమాట. ఇది అండి నా డైలీ వేర్ సిల్వర్ కమ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, అది రోజ్ గోల్డ్లో. నెక్స్ట్ నేను కొంచెం హెవీగా ఉండే కూడా చేస్తాను రోజ్ గోల్డ్లోవి. హెవీ వేర్ కూడా నేను మీకు వీడియో చేసి పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.